వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 10 నుంచి 18 సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. తమ తక్షణ సమస్యలను వెంటనే ప్రభుత్వం తీర్చాలి, న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలనేది వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. అన్న, ఏం పేరు? ఏం పేరు? విజయ్ కుమార్, జీవో రంగారెడ్డి డిస్టిక్. జీవో 317 ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ జేఏసీ. మేము ఈ జీవో 317 అనేటువంటిది గత ప్రభుత్వం తీసుకొచ్చి మన యొక్క రాష్ట్ర చరిత్రలోనే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క కెరీర్లోనే అత్యంత ఘోరమైనటువంటి ఎఫెక్ట్ కలిగినటువంటి జీవో ఇది. 317 వల్ల స్థానికత కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు బలవంతంగా నెట్టివేయబడ్డారు. వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబాలని, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని ఇల్లు పొలం వదిలేసి సుదూర ప్రాంతాలకు వెళ్ళి బలవంతంగా అక్కడ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈ జీవో 317 వల్ల వచ్చింది. ఆ ప్రభుత్వము ఉన్నప్పుడు మేము ఈ 317లో అశాస్త్రీయమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. ఈ స్థానికత అనేది లేకుండా కేవలము సీనియారిటీని మాత్రమే పరిగణలోకి తీసుకొని చేయడం వల్ల ఇది రాష్ట్రంలో అనేక ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పినా కూడా వాళ్ళు మొండి పట్టుతోని దాన్ని అట్లే ఇంప్లిమెంట్ చేసినారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంతోమంది కూడా ఆ రోజు జీవో 317ని తీవ్రంగా ఖండించారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు PCC అధ్యక్ష హోదాలో అప్పటి సీఎంకి ఒక ఓపెన్ లెటర్ రాసిండ్రు. ఇది పూర్తిగా అన్సైంటిఫిక్ జీవో 317, దీనిలో మార్పులు చేయాలి. ఇప్పటి మన యొక్క గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు అయితే దీన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని మేము రద్దు చేస్తాం, స్క్రాప్ చేస్తామని మాట్లాడినారు. సీతక్క గారు కానీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ ఈ 317 అనేది అశాస్త్రీయమైనటువంటి జీవో, దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల లోపల. కాబట్టి ప్రభుత్వం రాగానే దీన్ని సవరిస్తాం లేదా రద్దే చేస్తామని చెప్పినటువంటి వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతున్నా కూడా ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఒకటి కూడా నెరవేర్చే వైపుకు అడుగు పడలేదు. కాకపోతే స్పౌజ్ మెడికల్ అనేది ఇచ్చి ఈరోజు మీడియా దృష్టిలో కానీ లేదా ఇతర సామాన్య ప్రజల లోపల కానీ 317కి ప్రస్తుత ప్రభుత్వం ఏదో న్యాయం చేసింది అనేటువంటి భ్రమ ఒకటి కలిగిన వాతావరణం సృష్టించారు. బట్ అది అవాస్తవం. ఎందుకంటే స్పౌజ్ అండ్ మెడికల్ మ్యూచువల్ ఇవ్వమని కేసీఆర్ ఇచ్చిన 317 జీవోలనే ఉంది. ఇప్పుడు మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు. దాంట్లో కొత్తగా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు పెట్టనటువంటి స్థానికతని మనం పెట్టడం, సవరించి పెట్టడం, ఈ పని అసలు జరగలేదు. కాబట్టి ఈ ప్రస్తుత ప్రభుత్వము ఆ రోజు ఖండించినటువంటి 317ని సమర్థించినట్లే అవుతుంది. ఈ స్థానికత అనే విషయాన్ని పట్టించుకోకపోతే ఇంకా ఆ రోజుటి జీవోని ఈ ప్రభుత్వం కూడా సమర్థించినట్టే కనుక వెంటనే వీరు మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి మనకు ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చినటువంటి స్థానికతను చేర్చి 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులని తిరిగి వాళ్ళ యొక్క స్థానిక జిల్లాలు, జోన్లకు తీసుకురావాల్సిందిగా ఈ USPSC ధర్నా వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 317 జీవో అనేది ఇంకొక జీవో ఇస్తేనే ఒక సైన్తోనే అయిపోయే వ్యవహారాన్ని గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే 317 కాబట్టి 317కి సవరణ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయవచ్చు. కాకపోతే వాళ్ళు అనేక సాకులు చెప్తున్నారు. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చలేమని చెప్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కింద కావాల్సిన సవరణలు చేసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే దీనికి సవరణ చేయవచ్చు. ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలనుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవచ్చు. అదే దృష్టితోని ఏర్పరిచినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ 3 మంత్రులతో ఏర్పరిచింది. కానీ కొంతమంది ఈ ఐఏఎస్లు ఏంటంటే ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లే, ఆ 317ని ఇంప్లిమెంట్ చేసిన ఐఏఎస్లే ఈరోజు కూడా మళ్ళీ అధికారంలో ఉండడం, ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే తప్పుదారి పట్టించడం వల్ల వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా వెనకడుగేస్తుండొచ్చు. కానీ అది అవాస్తవం. ప్రజలకు హామీ ఇచ్చింది ప్రభుత్వము, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నాయకులు. కాబట్టి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చింది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీదనే ఉంది, కానీ ఐఏఎస్ ఆఫీసర్ల మీద కాదు. వాళ్ళు చెప్పిన విషయానికి తలొగ్గి ఇక స్థానికత అనేది చేర్చలేము, దీన్ని మార్చలేము అని చెప్పడం మాత్రం అవాస్తవం. ఇంకా కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల నాయకులకు కూడా వీళ్ళు ఏమి నూరిపోసారంటే ఈ సవరణ జరగాలంటే రాష్ట్రపతి సంతకం కావాలని చెప్తున్నారు. కానీ నిజానికి 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చేటప్పుడు ఏ చట్టసభల్లో కూడా దీన్ని ఆమోదించలేదు. డైరెక్ట్గా అప్పటి సీఎం ఆయనకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి లాబియింగ్ టెక్నిక్తోని ఈ 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చి 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత కూడా మీకు తెలుసు నారాయణపేట అనే ఒక జిల్లాని, ములుగు అనే మరో జిల్లాని, ఇంకా ఒక జోన్ మార్పు కూడా ఆ రోజు ఏ చట్టసభలో ఆమోదం చేయకుండానే ఆ జోన్ మార్పు మరియు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా కేసీఆర్ చేయగలిగిండు. అంటే దీని అర్థమైంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మార్పు చేయాలంటే
పూర్తి చట్టసభల్లో చేయాలి, అంత పని ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే తాను ఇచ్చినటువంటి జీవోనే కాబట్టి తన పరిధిలోనే స్థానికత అంశాన్ని జోడించి సవరణ చేసి స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయవచ్చు. అదే డిమాండ్తో మేము పోరాడుతున్నాం. ఈ యొక్క సమస్య వల్లనే గత ప్రభుత్వం తన యొక్క ప్రభుత్వాన్ని కోల్పోయింది, అధికారాన్ని కోల్పోయింది అనే విషయము అందరికీ తెలిసిన విషయం. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క నిరసనతోటి, అసంతృప్తితోటి ఆ ప్రభుత్వం పడిపోయింది. అలాంటి ఆ రోజుటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు చేశాం. ఎందుకనంటే మేము అధికారంలో రాగానే ఈ స్థానికత సమస్యను పరిష్కరిస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. ఆ రోజు మేనిఫెస్టోలో అది పొందుపరచబడింది. అట్లాంటప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు 20 నెలలు వచ్చినా కూడా 20 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికీ స్థానికత ఇవ్వలేము అనే మాటని ఆఫీసర్లతో మాకు చెప్పించడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం. కాబట్టి మంత్రులు, మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు మాట్లాడినరు, ఆ రోజు మీరు దీన్ని ఖండించినరు. 317 అశాస్త్రీయం అని చెప్పిన ఆ రోజు మీరు చెప్పి ఈరోజు మీరు మద్దతు ఇస్తున్నారా? ఒకవేళ మీరు నిజంగా 317 బాగుంది అని అంటే మీరు ఆ రోజు రాసినటువంటి ఓపెన్ లెటర్ని విత్డ్రా చేసుకోండి. ఆ రోజు మంత్రులు మరియు కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే 317 అశాస్త్రీయం, స్థానికత పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో స్థానికత లేకపోవడం ఏంటి అని మీరు ప్రశ్నించిన మీరందరూ కూడా అవునండి ఆ రోజు కేసీఆర్ చేసిందే సరైన పని అని మీరు ఒప్పుకుంటారా మరి అనేటువంటి డిమాండ్ మేము ఈ వేదిక నుంచి చేస్తున్నాం సార్. కాబట్టి ఇప్పటికైనా ఆలస్యమైంది లేదు. స్పౌస్ మెడికల్ మ్యూచువల్ అయిపోయింది. కేవలం మిగిలింది 4-5 వేల మంది స్థానికత కోరుకుంటున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారికి న్యాయం చేయడము అసలు ఒక రోజుటి పని. ముఖ్యమంత్రి గారు ఒక రోజు ఒక 20 నిమిషాలు మీటింగ్ పెట్టుకుంటే జరిగిపోయే పని. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఒకసారి పిలవండి. ఈ 317 సమస్యకు ఉన్నటువంటి పరిష్కారాలని అడగండి. ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ తరఫున మమ్మల్ని కూడా పిలవండి, మేము చెప్తాం. ఎందుకంటే కొంతమంది నాయకులు వాళ్లకు ఈ జీవో అనుకూలంగా ఉండవచ్చు, వాళ్ళు మీకు సరైన సలహా ఇవ్వకపోవచ్చు. అధికారులు పని తప్పించుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. కానీ బాధితులమైన మమ్మల్ని భాగస్వాములు చేయండి, మేము తప్పకుండా దీనికి పరిష్కారం చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ ఇంతమంది ఉపాధ్యాయులు ఎండల కింద కూర్చున్నారు, చాలామంది జిల్లాల నుంచి వచ్చారు, దూరం నుంచి వచ్చారు. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి ఏం చెప్తారు మీరు? సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడ కదిలి వచ్చిన ఉపాధ్యాయులను చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభుత్వం ఉనికిలోకి వచ్చిన దగ్గర నుండి ఒక 20 నెలలుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను అన్ని సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తానని మొదటిసారి ముఖ్యమంత్రి సమావేశమైనప్పుడు మా అందరికీ ఒక ఆశ్వాసం, విశ్వాసం కలిగించాడు. సరే, మనం కూడా ఏమనుకున్నామంటే కొత్తగా వచ్చారు, గత ప్రభుత్వం చాలా బడ్జెట్ను బాగా కొల్లగొట్టింది, కొంత స్టేబుల్ అవ్వడానికి సమయం ఇద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రాతినిధ్యాల వరకు తీసుకువెళ్ళి ఊరుకున్నాం. ఆ తర్వాత రెండోసారి, మూడోసారి కూడా ఇదే ప్రాతినిధ్యాలు చేస్తూ పోయినాం. ఇవాళ పెన్షనర్స్ పోయిన సంవత్సరం మార్చి నుంచి రిటైర్ అవ్వడం ప్రారంభించారు. ఎంత దారుణం అంటే వాళ్ళకు ₹1 రావడం లేదు. వాళ్ళు సెక్రటరియట్ చుట్టూ తిరిగి, నాయకుల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, కొంతమంది ఎంత పర్సెంట్ ఇస్తాం, ఇంత పర్సెంట్ ఇస్తాం, మా పైసలు రావాలి, మాకు చాలా అవసరాలు ఉన్నాయని నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మాకు ఫోన్ చేసి ఎంత ప్లీజ్ చేస్తారంటే అసలు మేము ఏం చేయాలనేటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. అట్లాగనే ఉపాధ్యాయులు జీపీఎఫ్ జీతంలో భాగం, అది వాళ్ళు దాచుకుంటారు. ఆ దాచుకున్న సొమ్మును కూడా వాళ్ళు మొత్తంగా తీసేసుకున్నారు. ఆ సొమ్మును కూడా ఇవ్వడం లేదు. టీఎస్జిఎల్ అనేటువంటిది మేము దాచుకున్న సొమ్ము, అది మెచ్యూర్ అయినాక కూడా అది కూడా ఇవ్వడం లేదు. ఇవి ఆర్థికపరమైన 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ 2023 నుంచి అమలు కావాల్సిన పిఆర్సీ పెండింగ్లో ఉంది. ఇవి పక్కన పెడదాం. మాకు సంబంధించిన ఆర్థికేతర అంశాలు కూడా ఉన్నాయి. ఇవాళ సూపర్వైజర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఎంఈఓలు ఖాళీ, డిప్యూటీ డిఓలు ఖాళీ, డిఓలు ఖాళీ. మేము ఫస్ట్ టైం ముఖ్యమంత్రిని కలిసినాడు, సార్ 33 జిల్లాలు చేశాడు గత ప్రభుత్వం, ఒక 12 పోస్టులు మాత్రమే రెగ్యులర్ శాంక్షన్ ఉన్నాయి, మిగతా 21 జిల్లాలకు అసలు డిఓ పోస్టులు మంజూరీ లేదు అంటే, అవునా, ఇది చాలా వండర్ ఉన్నదని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద శాంక్షన్ లేదు. ఇవాళ డిఓలుగా గతంలో ఏదైనా అడిషనల్ డైరెక్టర్ బీఈడీ క్వాలిఫికేషన్ ఉంటే ఆయనకు డిఓ ఇన్ఛార్జ్ ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు కూడా అవైలబుల్ లేనటువంటి క్రమంలో బీఈడీని కూడా పక్కన పెట్టిస్తే ఇవాళ నానా బీభత్సవం విద్యారంగంలో జరుగుతూ ఉంది. వీటికి అన్నిటికీ పరిష్కారం ఏకీకృత సర్వీసులు తీసుకొచ్చి వీటన్నిటి ఫిలప్ చేయమని చెప్పేసి, ఇదేం ఫైనాన్షియల్ కమిట్మెంట్ కాదు, అది చేయమని మనం అడుగుతూ ఉన్నాం.
అది కూడా పట్టించుకోవడం లేదు. ఈ మోడల్ స్కూల్ వాళ్ళు 010 కింద మా జీతాలు ఇవ్వండి, నెల నెల జీతం ఇస్తూ ఉంటాం, 010 కింద ఇవ్వనంటే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కేజీబీలో గురుకులాల్లో చాలా చిన్న లీవుల సమస్య, టైం టేబుల్ సమస్య, స్ట్రైక్ పీరియడ్ సంబంధించిన జీతం సమస్య, ఇది అదనంగా ఇచ్చేటువంటిది ఏది కాదు. ఇట్లాంటి అంశాలు కూడా వాళ్ళ ముందు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ముందు పెడితే పాఠశాలల దుస్థితి, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేవు, ప్రజలు కష్టపడుతున్నారు, ప్రజలు ఈ ఉత్పత్తికి మూలం, ఈ ఉత్పత్తిలో మూలమైనటువంటి ప్రజల బిడ్డలకు ఒక మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం, ఒక మంచి వైద్యం ఇస్తే తప్పు లేదు. ఎవరైతే దీనికి ఉత్పత్తికి భాగస్వాములో వాళ్ళు, ఈ మొత్తం ప్రభుత్వ విధానం ఎట్లా ఉందంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, ప్రజలు సంపాదించినటువంటి శ్రమకు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళ బిడ్డలకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, అట్లాగే మా సమస్యలు ఉండాలని, విద్యారంగం ఒక మెరుగైన స్థితిలోకి వెళ్ళాలని మేమంటుంటే గత ప్రభుత్వం కులాల వారీగా రెసిడెన్షియల్ పెట్టి మొత్తం ప్రైవేటీకరణ చేసింది. ఇప్పుడు ఈయన యంగ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఇండియా, ఇంకో ఇంటిగ్రేటెడ్ ఇండియా, అసలు బాగా విశాలంగా ఉన్న పాఠశాలలు మూసివేయడానికి కుట్రలో భాగం. ప్రతి పాఠశాలను కూడా నువ్వు యంగ్ ఇండియా చేయొచ్చు, ఇంటర్నేషనల్ చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్ చేయొచ్చు, కామన్ స్కూల్ చేయొచ్చు, దానికి భిన్నంగా నువ్వు ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ఆర్థికేతరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, పెండింగ్ టోకెన్ నంబర్లు, డిఏలు, పిఆర్సీలు గ్రాడ్యువల్గా నీ మంత్రివర్గ ఉపసంఘం మా జేఏసీలతో మాట్లాడి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం, అప్పులు తీరుస్తాం. ఏప్రిల్ నుంచి ఇక ఏమాత్రం బకాయిలు లేకుండా చూసుకుంటుంటే ఆ మాటకు కూడా గ్యారెంటీ లేదు. ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి దానికి కూడా ఒక సాధికారత లేకపోతే ఇవాళ ఎవరికి చెప్పాలి మనం? కాబట్టి ఈ ధర్నా అనివార్యమైంది. కాబట్టి ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం. ఇది ఆరంభం కాదు, ఇది అంతిమం కూడా కాదు, దీన్ని బాగా ఇంటెన్సిఫై చేస్తాం. రేపు టీజేఏసీ ఆధ్వర్యంలో 12 నాడు పెద్ద ఎత్తున ఇక్కడ సిటీలో 1,00,000 మందితో మేము ఒక ప్రదర్శన కూడా చేయదలుచుకున్నాం. దానికి సంబంధించిన బస్సు యాత్రలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి విద్యారంగాన్ని కాపాడుకోవడానికి, మా సమస్యలను మేము కాపాడుకోవడానికి ఇవాళ ఈ వీధిన మేము వెళ్ళాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు పాఠం చెప్పాల్సిన ఉపాధ్యాయులు, బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యల కోసం ఇంత తీవ్రంగా వచ్చారు, మీరే చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక చర్చ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.